దశరథ మహారాజు వెళ్ళబోసుకున్న బాధ అంతా విన్నారు వశిష్ఠ మహర్షి. చిరునవ్వు నవ్వి కనులు మూసుకున్నారు. ఆయన మనోఫలకం మీద కొన్ని ఏండ్ల క్రితం జరిగిన సంఘటనలు ప్రత్యక్షమయ్యాయి. రావణుడు మహాబలశాలి, క్రూరుడైన రాక్షసరాజు. వాడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. మహాదేవుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో కన్నుమిన్నుగానక మంచి చెడులేవి ఎంచక మునులు దేవతలు అందరినీ పీడించసాగాడు. వాడి కొడుకైన ఇంద్రజిత్తు మహాదుందుడుకు వాడొకసారి దేవేంద్రుడినే బంధించి ఈడ్చుకుపోతుండగా బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని విడిపించాడు. లంకాధిపతి అయిన రావణుడి దుష్కృత్యాలకు అంతూ దరి లేదు. వాడు కడతేరితే కానీ దేవతలు సుఖంగా ఉండలేరు. దేవేంద్రుడు ముందు నడవగా సకల దేవముని సంఘాలు ఆయనను అనుసరించాయి. వారంతా మహాదేవుడి వద్ద తమ గోడు వెళ్ళగక్కారు. వారి బాధలు తీర్చడం తన వల్ల కాదన్నాడు మహాదేవుడు. ఆయన కూడా వారందరినీ వెంట నిడుకొని మహామేరువు మీద పద్మాసనంలో ఉన్న బ్రహ్మదేవుని సమీపించారు. వారి రాకకు కారణం తెలిసిన వాడైన విధాత రావణుని కట్టడి చేయడంలో తాను అశక్తుడినే అని ఎరుకపరచాడు. అందరూ కలిసి విష్ణుమూర్తిని ధ్యానించగా నీలమేఘశ్యాముడైన ఆ దయాంబుధి తన ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి వెంటరాగా గరుడుడి మీద అతడికి ఏతించాడు. వారందరినీ చూసి మేఘమండలం మీద పుట్టిన మెరుపులాగా ఆయన చల్లని చిరునవ్వు నవ్వాడు. మధుర మనోహరమైన ఆ నవ్వు చూడగానే దేవతలంతా తమ కష్టాలు మరచి ఆనంద సంద్రంలో ఓలలాడారు, గెంతారు, దూకారు, నృత్యాలు చేశారు. మహావిష్ణువును స్తుతించి ఆయనకు తమ బాధలు చెప్పుకున్నారు దేవతలు. పరమదయానిధి అయిన పరంధాముడు వారికి అభయమిచ్చాడు. రాబోయే కాలంలో తాను మానవుడిగా జన్మించి రావణుడిని అంతం చేస్తానని, జరగబోయే ఆ మహాయుద్ధంలో తనకు సహాయపడటానికి దేవతలందరినీ వానరులుగా జన్మించమని ఆజ్ఞాపించాడు నారాయణుడు. ఆయన ఆజ్ఞను అవదలదాల్చి వారంతా ఇప్పటికే వానరులుగా జన్మించారు. బ్రహ్మదేవుడు భల్లూకరాజైన జాంబవంతుడిగా, ఇంద్రుడి అంశ కొంత వాలిగా కొంత అంగదుడిగా, సూర్యదేవుడి అంశ సుగ్రీవునిగా, వాయువు మహాదేవుడు వీరిరువురి అంశలు కలగలిసి మహాబలి హనుమంతునిగా, అగ్ని అంశ నీలుడిగా, వరుణుడి అంశ నలుడిగా ఇప్పటికే జన్మించారు. ఇక నారాయణుడి వంతు. ఈ విషయం వశిష్ఠుల వారి స్ఫురణకు వచ్చింది. నాయనా, విశ్వరక్షకులైన మహాయోధులే జన్మిస్తారు. నీవు శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో ఒక యజ్ఞం ఆచరిస్తే అని దశరథుడి వంక చూస్తూ సాలోచనగా అన్నారు వశిష్ఠ మహర్షి. గురువుగారి ఈ పలుకులు విని ఆనందంతో ఆయనకు సాష్టాంగ దండ ప్రణామములాచరించి లేచి నిలుచుని చేతులు జోడించి అందులకు నేనేమి చేయవలయునో ఆజ్ఞాపించండి మహర్షి అని వేడుకున్నాడు దశరథ మహారాజు. నాయన, మహా తేజస్వి తపఃసంపన్నుడు అయిన కశ్యప మహర్షికి ఒక పుత్రుడున్నాడు. ఆయన పేరు విభాండకుడు. తండ్రి అంతటి తేజస్సు కలిగినవాడు. ఆ విభాండకునకు కాలైకొట్టు అని ఒక పుత్రుడున్నాడు. ఈయన సకల శాస్త్ర పారంగతుడు. వేద విహితమైన సకల కర్మలను ఆచరించువాడు. సకల ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. ఆయనతో సరిపోల్చదగినవాడు బ్రహ్మదేవుడొక్కడే. ఆయన రూపము విచిత్రమైనది. తలపై జింక కొమ్ముతో ఉంటాడాయన. ఆయననే ఋషశృంగ మహర్షి అని కూడా పిలుస్తారు. హరిహర బ్రహ్మాదులే స్తుతించు ఆ మహాజ్ఞానిని రావించు. శాస్త్రములలో చెప్పబడిన విధముగా ఏ దోషము లేకుండా యజ్ఞము చేయి, నీకు సంతానప్రాప్తి కలుగుతుంది అని ఉపదేశించారు వశిష్ఠ మహర్షి. గురూపదేశము వినంతనే మరల ఆయన కాళ్లపై పడి ప్రార్థించారు దశరథ మహారాజు. హే భగవన్, ఆ మహర్షి ఎక్కడ ఉంటారు? ఆయనను ఇక్కడికి ఎలా తీసుకురావాలి? తమరే మార్గాన్ని సూచించండి అని ప్రార్థించాడు. నాయనా, నీకు అంగరాజ్యాధిపతి ఉత్తానపాదుడు తెలుసును కదా. అతని పుత్రుడు రోమపాదుడు కూడా నీకు తెలియను. రోమపాదుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఒకసారి తీవ్రమైన కరువు కాటకాలు సంభవించాయి వారి రాజ్యంలో. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా కరువు కాటకాలు తొలగకపోగా తీవ్రత ఇంకా పెరగసాగింది. రోమపాదునకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఆయన తన రాజ్యంలోని గురువులను తపోధనులైన మహర్షులను పిలిపించుకొని వారి సలహా సూచనలు అడిగాడు. ఏమి చేసినా
నా ప్రజలు కరువు కోరల నుండి సురక్షితంగా బయటపడతారు, సెలవివ్వండి అని వారందరినీ అడిగాడు. వారంతా ముక్తకంఠంతో, రాజా, ఏమీ అవసరం లేదు. కాలైకొట్టు మహర్షి మన రాజ్యంలో కాలు మోపితే చాలు, కరువు దానంతట అదే అంతమవుతుంది, పుష్కలంగా వర్షాలు కురియగలవు అని పలికారు. మరి మహర్షిని రావించవలనన్న ఏమి చేయవలయును, సెలవివ్వండి. అందుకు వారంతా రోమపాదుడికి ఒక సూచన చేశారు.